దేవుణ్ణి ఎరగనోడికి అగచాట్లు వచ్చినాయంటే అర్థం ఉంది, కానీ దేవుణ్ణి ఎరిగిన మనకు అగచాట్లేంది, రోగాలేంది, సమస్యలేంది, బాధలేంది, ఇరుకులేంది, ఇబ్బందులేందని కొంతమంది గందరగోళం అయిపోతూ ఉంటారు. దానికి ఒక సమాధానం చెప్పాలి. దేవుడు మనల్ని కొడుకులుగా కూతుళ్ళుగా చూస్తున్నాడని హెబ్రీ పత్రికలో రాసుంది. దేవుడు మిమ్మల్ని కుమారులుగాను కుమార్తెలను గాను చూచుచున్నాడు. కాబట్టి తండ్రి శిక్షించని కుమారుడెవరు, తండ్రి శిక్షించని కుమార్తె ఎవరు? ఒకవేళ తండ్రి యొక్క శిక్షా ఫలములు మీరు పాలు పొందకపోతే మీరు దుర్బీజులే గాని కుమారులు కాదు అన్నాడు. ఈ మాట గతంలో మీకు హెబ్రీ పత్రికలో చదివించా. లేదు మేము ఇప్పుడు చూస్తామంటే ఒకసారి బైబిల్ తీసుకొని చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. అది శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. బాగా వినండి, కొద్ది మాటలే ముందే చెప్పాను, ఇంకా నేను పెందలను ముగించేస్తాను. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? అదిగో నేను వేసిన ప్రశ్న. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పాలు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. ఇప్పుడు దేవుడు నిన్ను శిక్షించి రక్షించుకోవటం నీకు ఇష్టమా, లేకపోతే నువ్వు ఎట్టన్నాబో నిన్నేమి కదిలించకుండా నెమ్మదిగా సుఖముగా ప్రశాంతమైన జీవితంలో ఉంచడం నీకు ఇష్టమా? నీకేది ఇష్టం? నేను చెప్పనా, దేవుని ప్రణాళికలో ఉన్నవారు, చెవులు రిక్కించుకొని జాగ్రత్తగా వినండి, దేవుని ప్రణాళికలో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. దేవుని ప్లాన్లో ఉన్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టడు. మీరందరూ దేవుని ప్రణాళికలో ఉన్నవారు. రక్షణ ప్రణాళికలో కొందరు ఉన్నారు, దేవుని పరిచర్య ప్రణాళికలో కొంతమంది ఉన్నారు. ఆయన సన్నిధిలో పరిచర్య చేయించుకొని బయట సువార్తకు మిమ్మల్ని వాడుకొని కాపర్లుగా మిమ్మల్ని చేయని, ప్రవక్తలుగా చేయని, అపోస్తలుగా చేయని, ఎట్లనన్నా కానీ వ్యక్తిగతంగా మీ మీద కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, సార్వత్రికంగా కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ రక్షించుకున్నాడు ఆయన. మనం లోకస్తులతో ఈక్వల్ కాదు. మనం ఎవరిని? దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుస్తున్నాం. అంటే ఆయన కొడుకులం కూతుళ్ళం అయిపోయాం. ఇప్పుడు నీ విషయంలో దేవుడి జోక్యం ఎలా ఉంటుందంటే, నువ్వు మిగిలిన వాళ్ళలాగా జిలాకు చేష్టాలు చేస్తే దేవుడు చూస్తా ఊరుకోడు. అర్థమైందా? ఏం చెప్పానో ఒక మొక్క చెప్పు. నువ్వు మిగిలిన వాళ్ళలాగా, మిగిలిన వాళ్ళు అంటే ఎవరు? లోకస్తుల్లాగా జిలాకు పనులు చేసావు అనుకో, జిలాకంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాను. దూలగొండి చేష్టాలు అనుకోండి, చేసావు అనుకో, అంటే అది అంటే ఒకటని కాదు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేస్తుంటారు. ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి జిల్లాకు చేష్టాలు చేస్తారో నాకేం తెలుసు? చేసే నీకు తెలుసు, నీ పర్సనల్ చూసే ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, లోకస్తులను వదిలేసినట్టు నిన్ను వదలడు. నువ్వు ఆయన రక్షణ ప్రణాళికలో ఉన్నావు, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు మారు మనసు పొందాలి, నువ్వు బాప్తిస్మ పొందాలి, నీ పనికి మాలిన పాపిష్టి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు రక్షణలోకి రావాలి. అది ఆయన ప్లాన్ అనుకో. ఫస్ట్ గమనిస్తాడు, మర్యాదగా తిరుగుతాడా, లైన్లోకి వస్తాడా, పద్ధతి మార్చుకుంటాడా, సరి చేసుకుంటాడా అని చూస్తాడు. మర్యాదగా తిరిగితే సరే, తిరగకపోతే నువ్వు ఎలా తిరుగుతావో అలా తిప్పుతాడు. గ్యారంటీ. నువ్వు నినవేగబో అని యోనాకి చెప్తే తార్షీషు వాడెక్కాడు, పోయాడా? చేప కడుపులో 3 రోజులు మురిగాడు. అట్లుంటది గతి.